మీరు ఈ రంగంలో ఉన్నారు. ఎంతమందిని తొక్కి పైకి వచ్చారంటారు? మీరు చెక్క భజన అని చెప్పి దాంట్లో రికార్డింగ్ డ్యాన్స్ వేస్తున్నారో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జనాలకు అభిరుచికి తగ్గట్టుగా మేము కూడా మారుతున్నాం. మీరేంటి డబుల్ మీనింగ్, ఇది ఎంతవరకు కరెక్ట్? వినడానికి చాలా అసింగంగా ఉండదా? డబుల్ మీనింగ్ విధంగా ఉండే పాటలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ ఎన్నో వేల పాటలు, ఎన్నో వేల ప్రోగ్రాంలు చేశారు. అది ఏం ప్రోగ్రామ్ అంటారా? చెక్క భజన. చెక్క భజనలో తనకు ఎవరు సాటి లేరు అన్న విధంగా అంత అంచెలంచెలుగా ఎదిగారు. వేల మందికి ఉపాధి కూడా కలిగించారని కూడా చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే రవి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం మేడం. అసలు సుమన్ టీవీ నన్ను ఆహ్వానించడం, నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ ఎవరు నన్ను ఇంతవరకు ఇంటర్వ్యూ అడగలేదు. మొట్టమొదటిసారి అడిగిన టీవీ మొత్తం సుమన్ టీవీ మేడం. మీకు సుమన్ టీవీ పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మేడం. రవి గారు, అసలు మీరు ఏం చదివారు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఉమ్మడి కడప జిల్లా మేడం. ఇప్పుడైతే అన్నమయ్యగా మారింది. రామాపురం మండలం, ఒక చిన్న మారుమూల పల్లెటూరు మేడం. పాత మేదరపల్లి అనే గ్రామం. ఈ కళ అనేది రోజు రోజుకి కనుమరుగైపోతుంది, నిజమేనా? అవును మేడం, ఇది మాత్రం వాస్తవం మేడం. ఎందుకంటే ఒకప్పుడు ఏది జీతలు జరిగినా ఏం జరిగినా కూడా చెక్క భజన అనేది ఒక ప్రామాణికంగా ఉండేది మేడం. ఒక గుడి ఓపెనింగ్ అయినా. ఇప్పుడు అలా కాదు మేడం, కాలం మారిపోయింది. చెక్క భజన ఓల్డ్ ఎందుకులే, కొత్తగా న్యూ వర్షన్ పెడదాం, ఏదైనా ఇంకా మంచి ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం, ఇంకా అడ్వాన్స్డ్గా ఏదైనా డ్యాన్స్లు పెడదాం, అట్లా ఆలోచన అయిపోతుంది మేడం. కాకపోతే ఇలాంటివి కూడా గుర్తిస్తున్నారు కొన్ని ఛానల్స్ వాళ్ళు. మీకు అలాంటి అవకాశాలు ఏమైనా వచ్చాయండి? మన మోహన్ బాబు సార్ గారు ఉన్నారు మేడం. మోహన్ బాబు సార్ గారు నన్ను జిన్నా సినిమా కోసం కొన్ని సాంగ్స్ కోసం అని అక్కడికి ఆహ్వానించారు మేడం. ఒక 10 days అక్కడే పెట్టుకున్నారు మేడం. మొత్తం నాకు ఫెసిలిటీస్ అంతా సార్ గారు మంచిగా చూసుకొని అక్కడే పెట్టుకున్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు, తర్వాత కాల్ చేస్తామన్నారు, చేయలేదు మేడం. సరే అండి, మాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ మీద. జనాల్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఈ రంగంలో ఉన్నారు. ఎంతమందిని తొక్కి పైకి వచ్చారంటారు? సీరియస్ గా అడుగుతున్నాను. అవునవును మేడం, పర్లేదు. ఎవరైనా ఇప్పుడు వాస్తవికంగా జరిగే పరిస్థితి అదే మేడం. ఒకరిని తొక్కుతూనే ఒకరు పైకి వస్తారు అన్న ఆలోచన ఉంటుంది మేడం. ఇక్కడ పరిస్థితి అలా కాదు మేడం. ఎందుకంటే ఒకరిని తొక్కి ఒకరిని పైకి రావడానికి ఛాన్సెస్ ఇక్కడ చాలా తక్కువ మేడం. ఎందుకంటే మనం ఒక ప్రోగ్రామ్ చేసి ఒకరిని మెప్పిస్తేనే ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది మేడం. మనం ఏదో చెప్పడం మాయమాటలు చెప్పి ఇంకోటి చెప్పడానికి కాదు మేడం. ఇది ఓపెన్. ఈవెన్ నైట్ 9 o'clock స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ 6:30, 7, 8 కూడా అవుతుంది మేడం. అంటే దాదాపు 10 hours to 12 hours ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది ఒక ప్రోగ్రామ్కి. ఆ 10-12 hours ప్రోగ్రాము ఖచ్చితంగా ఆ ఎర్లీ మార్నింగ్ వరకు చేస్తేనే అక్కడ వచ్చిన వాళ్ళు చూసి ఇంకో ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. అంతేగాని మనం ఒకరు తొక్కితేనో ఒకరు అలా జరగదు మేడం. మీరు చెక్క భజన అని చెప్పి దాంట్లో రికార్డింగ్ డ్యాన్స్ వేస్తున్నారో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా అని కాదు మేడం, ఇది మీరు అడిగింది వాస్తవమే. ఎందుకంటే కాలానుగుణంగా మేడం, వాస్తవికంగా ఒకప్పుడైతే చిన్నపిల్లలు ఆడపిల్లలు వేసేవాళ్ళు. ఆడపిల్లలు తీసుకొని మగపిల్లలు కేవలం భజన మాత్రం వేసుకొని భక్తి రసోత్తరంగా, సాహిత్యపరంగా, ప్రాచీన సంప్రదాయపరంగా ఉండేది మేడం. కానీ కాలానుగుణంగా ఈ జనరేషన్ మారుతాం. ఈ జనరేషన్ మారడంతో మనం కూడా ఈ పాటలు ఇటు సినిమా పాట జోడించడము, జానపదాలు పాడించడం, అంటే జనాలకు అభిరుచికి తగ్గట్టుగా మేము కూడా మారుతున్నాం మేడం. ఓకే, కాకపోతే మీరు బానే ఉంది. చెక్క భజన అంటే దేవుని పాటలు, కీర్తనలు, లేకుంటే కొంచెం జానపద గీతాలు, పాతకాలంలో నాట్లు వేసేటప్పుడు ఆ పాటలు. మీరేంటి డబుల్ మీనింగ్, ఇది ఎంతవరకు కరెక్ట్? వినడానికి చాలా అసింగంగా ఉండదా? డబుల్ మీనింగ్ విధంగా ఉండే పాటలు కూడా ఉంటాయి మేడం. అవి ఇప్పుడు కాదు మేడం, మన పెద్దల కాలం నుంచి ఉన్నాయి మేడం. ఒక పాట పాడతాను మేడం, ఈ డబుల్ మీనింగ్ పాటలు అన్నాగా. తందన్నా అనే తానే తందనానే, తానందన్నా అనే తానే తందనానా, బొచ్చోడు ఎవడురా, బోడోడు ఎవడురా, మొల చుట్టూ లింగాలు అని పేరేందిరా. అంటే మనం అనుకున్నప్పుడు ఏందిరా బొచ్చోడు ఎవడు బోడోడు అంటారు, అనుకుంటారు మేడం. బొచ్చోడు టెంకాయ, బోడోడు కోడుగుడ్డు, మొల చుట్టూ లింగాలు అని పేరు వంకాయ. అది వాస్తవికంగా ఇది అట్లా మేడం. ఇటువంటి సాంగ్స్ మనం అనుకునేది బాహ్యంగా ఇంకో విధంగా ఉంటే దాంట్లో మంచి గూఢార్థం కలిపినట్టు పాట మన పెద్దలు మనకు అందించారు. ఇటువంటి జానపదాలు చెప్పేది నిజమే. ఏదైనా ఒక సమాధానానికి 2 అర్థాలు ఉంటాయి అంటారు. మంచిగా తీసుకోవచ్చు, చెడ్డగా కూడా తీసుకోవచ్చు. అది ఇప్పుడు ఒక విషయం మేడం, ప్రతిదానికి రెండు దారులు ఉంటాయి మేడం. అది మంచిది ఆస్వాదించవచ్చు, చెడు కావాలంటే చెడు ఆస్వాదించవచ్చు. డిగ్రీ చేసి జాబులు చేయకుండా అది సింగపూర్ లో వెళ్ళినారు. ఈ వృత్తిలో ఇంకా బాగా డబ్బు వస్తుంది అని చెప్పి మీరు దీంట్లో దిగారా? డబ్బు కోసమనో
ఇంకో దానికోసమనే కాదు మేడం, నాకు ఇదంటే ఒక పిచ్చి. చెక్క భజన మాకు అంటే ఎక్కడ అలా కనిపించలేదే, ఉమ్, ఓన్లీ డబ్బు మైండెడ్, ఉమ్, కమర్షియల్, ఆ, ఇది ఎక్కువ వినిపిస్తుంటుంది. డబ్బు కమర్షియల్, డబ్బు కేవలం డబ్బు కోసం ఆలోచించేవాడిని అయితే మేడం, ఈవెన్ ఇప్పుడు ఒక జాతరకు ఇంకో ప్రోగ్రాము, ఆ అబ్బాయి రవి దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకుంటాడు, డబ్బులు మైండెడ్ ఆ అబ్బాయి, అందుకే ప్రోగ్రాంలు ఇచ్చేవాళ్ళు కాదు మేడం. ఇప్పుడు ఒకవేళ ఆ దేవుని దయ వలన మీలాంటి చాలా మంది ఆశీర్వాదాల వలన ఖచ్చితంగా ఎంత ట్రెండ్ మారినా, ఎంత మన దాదాపుగా 25 సంవత్సరాల నుంచి నా జర్నీస్ అవుతుంది మేడం. ఇప్పటికి కూడా ఖచ్చితంగా జాతర జరుగుతుందంటే ఆ రవిని పిలిస్తే మంచి అబ్బాయి చేస్తాడన్న పేరే ఉంది మేడం. అంటే నా గురించి గొప్పగా చెప్పుకోవడం అది కాదు మేడం, వాస్తవికంగా అది జరుగుతుంది మేడం. మరి ఎందుకు ఈ రూమర్స్ అన్ని వస్తున్నాయి? అయ్యో, నేను అదే చెప్తున్నాను మేడం. అమ్మాయిలు బాగా టార్గెట్ చేసి అమ్మాయిలతో చేయిస్తే చాలా బాగుంటది, చూడడానికి జనాలు కూడా వస్తారు చెక్క భజన్ అని చెప్పి అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. మంచి ప్రశ్న అంటున్నారు, అన్నిటికీ నవ్వుతా సమాధానం చెప్తున్నారు. అలా కాదు మేడం, నేను ఇప్పుడు ఏదైనా ఒకవేళ నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే నేను భయపడ్డము, సంకోచించడం అనాలి మేడం. మీరు ఏది అడిగినా నాకు సంతోషం, ఎందుకంటే మేడం జరిగే విషయం నేను చెప్పదలుచుకున్నాను మేడం. వాస్తవంగా ఒకప్పుడైతే కేవలం చెక్క భజన పిల్లలు అలా వేసేవాళ్ళం, ఈ కాలం మారింది. ఇప్పుడు మీరు అన్నట్టు మహిళలు చాలామంది వస్తుంటారు, మీరు మహిళలను టార్గెట్ చేస్తున్నారు, మహిళలను అరాచ్ చేస్తున్నారు అనే విషయం కూడా మీరు చెప్పారు నాకు. నేను నాది ఓపెన్ మేడం, ఇప్పుడని కాదు ఎక్కడైనా కూడా ఎవరైనా సరే నాకు వచ్చే డాన్సర్స్, ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటగా పెద్దల పూజ్యులు సుధారాణం అని ఒక ఆమె ఉన్నారు మేడం. తర్వాత ఇంకా చాలామంది డాన్సర్స్ వచ్చారు మేడం. సుధారాణి గారు, తర్వాత చాలామంది ఆ సుధారాణి, సురేఖ గారు, తర్వాత నాకు వచ్చిన ప్రియమ్మ గారు, ఈ మధ్యన ఇప్పుడు నాకు కంటిన్యూ వస్తున్న చిత్రమ్మ గారు, ఇలా చాలామంది ఉన్నారు మేడం డాన్సర్స్. అయితే ఎవరిని కూడా వాళ్ళు ఏమన్నా ఒకవేళ ప్రోగ్రామ్ నాకు చెప్పి ఎగరగొడితే, అంటే చెప్పింట మన ప్రోగ్రామ్ పలానా రోజు పలానా టయానికని వాళ్ళు ఏదో చిన్న రీజన్ చెప్పి ఆ రోజు రాకుండా మానేస్తారు. అప్పుడు మాత్రమే కోపగించుకుని మాట్లాడేట తప్పితే, ఒకవేళ మనం పొరపాటు ఏమైనా సరిగా వేయకుండా పోవడము ఏమైనా జరిగితే కోపించకుండా తప్పితే నాకు వాళ్ళ మీద ఎటువంటి ఇది కానీ ఎటువంటి ఆలోచన అట్లాంటివి ఏమి ఉండవు. మీరు తొక్కి పైకి వచ్చారు అని కొంతమంది అంటున్నారు, మిమ్మల్ని ఎంతమంది తొక్కారు అసలు? నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు మేడం. నన్ను నా మీద ఎవరైనా కాంపిటీషన్ అనుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా నేను నా మంచి కోసమే అనుకున్నాను మేడం. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు పోటీగా పెట్టి ఇంకా వాళ్ళు నాకంటే బాగా చేయాలనుకున్నప్పుడు కూడా నేను కేవలం నా చిరునవ్వుతోనే నేను స్పోర్టివ్గా తీసుకొని నా ప్రోగ్రామ్ చేసాను, చేస్తున్నాను మేడం ఇప్పటికి కూడా. ప్రతి ప్రోగ్రామ్ నాకే కావాలి, ఇంకొకరికి వెళ్ళకూడదు, ఏంటి ఆ మూర్ఖత్వం? అయ్యో, అలా అని ఎప్పుడూ నాకు లేదు మేడం. ఎందుకంటే వాస్తవికంగా ఒక విషయం ఓపెన్గా చెప్పగలుగుతాను మేడం. ఇంతమంది చాలామంది గురువులు ఉన్నారు, ఎంతోమంది గురువులకు, ప్రతి ఒక్క గురువుకు ఈవెన్ ఒక ప్రోగ్రామ్ అయినా, అంటే ప్రతి ఒక్కరికి ఇప్పించానని చెప్పను కానీ నాకు తెలిసిన నా సర్కిల్లో ప్రతి గురువుకు మ్యాక్సిమం ఒక్క ప్రోగ్రామ్ అయినా నా తరపున నేను ఖచ్చితంగా అక్కడ ప్రోగ్రామ్ ఉంది మీరు వచ్చి చేయాలి అని చెప్పాను మేడం. చాలామందికి మ్యాక్సిమం, మినిమం కూడా మ్యాక్సిమం చెప్పాను మేడం. నాకు ఒక గురువు కూడా ఇంతవరకు నువ్వు వచ్చి ప్రోగ్రామ్ చెయ్యి, మేము మా ఊర్లో ఇక్కడ ప్రోగ్రామ్ నీకు ఒప్పిస్తాను అని ఇంతవరకు చెప్పలేదు మేడం. ఇది ఓపెన్. ఇంత సక్సెస్ఫుల్ గా నీ జర్నీ అయితే సాగుతూ వస్తుంది, కానీ నెగిటివిటీ కూడా అలాగే పెరిగిపోతుంది. అంటే మీరు జెన్యూన్ గా ఉన్నా కూడా కొంతమంది అలా విమర్శిస్తూ కూడా ఉండొచ్చు కూడా. వాస్తవికంగా లేవు మేడం. ఎందుకంటే ఎవ్వరు అసలు నా గురించి రవి చెడ్డోడు అన్న కాన్సెప్ట్ కంటే కూడా మంచోడు అన్న ఇదే ఎక్కువ ఉంది మేడం మా కళాకారులలో. నేను స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి కారణం అంతా వీళ్ళ అసూయ, ఈర్ష్య మేడం కదా. వాస్తవికంగా ఎవరు పేర్లు ఏదో చెప్పండి వింటాం. అయ్యో, పేర్లు చెప్పేంత ఏం లేదు మేడం. ఎంత మామూలు జనాలు కామన్ మేడం, అటు ఉంటారు ఇటు ఉంటారు. మధ్య మాకు పాట వినిపిస్తే కొంచెం పాట వినిపించాలా మేడం? ఒకటి. ఒక అమ్మాయి తన భర్త సరిగ్గా చూసుకోవట్లేదని ఎక్కువ బయట వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ పడే బాధ మేడం. ఆలి అంటే ప్రేమ లేదురా మొగుడా, నేనంటే మోజు లేదురా నా మొగుడా, నా మీద ప్రేమ లేదురా, కట్టుకున్న దానికేమో కాటన్ చీర తెస్తావు, ఉంచుకున్న దానికేమో పట్టు చీరలు ఇస్తావు. ఆలి అంటే ప్రేమ లేదురా మొగుడా, నేనంటే మోజు లేదురా నా మొగుడా, నా మీద ప్రేమ లేదురా, కట్టుకున్న దానినేమో గడపనైన దాటనీయు, ఉంచుకున్న దానినేమో ఊరు తిప్పుతావు. ఇలా ఉంటుంది. అలా అని మేము మహిళలను కించపరచాలనే కాదు మేడం. మహిళలు మీరు పొరపాటుగా అనుకోవద్దని మేడం. కొంతమంది వాళ్ళు ఏమి వద్దు అంటుంటారు, కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కావాలనుకుంటారు. ఈ కాన్సెప్ట్తోనే చిన్న, ఎందుకంటే భర్తను ఖచ్చితంగా వాడు నెలకు వచ్చేసరికి ఏదో రూపంలో కొనిపెడితేనే మంచోడు.
లేదంటే ఆ ఏదోటి గలాట ఇంట్లో పరిస్థితులు జరుగుతూ ఉంటది. గలాట అంటే మా రాయలసీమ మాట అట్లే ఉంటుంది మన గలాట అని అనుకుంటాం గలాట. మేము. అది ఇది తెమ్మని అడిగేదాన్ని కాదు ఓ మొగుడా, గట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా, ఆ గట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా. అంటే కోరికలు ఏమంటే నమ్మేద్దు మేడం, నా మీద ప్రేమ ఉంటే చాలు అదే నాకు 10,000 అలా నమ్మొద్దండి మేడం. ముక్కుకు ముక్కెరలేక నా ముక్కెంత చిన్న వయసుడు, నీకు కనిపిస్తే కొనుక్కురారా నేను మళ్ళీ మళ్ళీ అడిగేదాన్ని కాదురా, అది ఇది తెమ్మని అడిగేదాన్ని కాదు ఓ మొగుడా, గట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా, ఆ గట్లాంటి కోరికలు నాకు లేవురా నా మొగుడా. ఇటువంటి ఎందుకంటే మేడం భజన అంటే మీరు ఇట్లా అల్లరనో రికార్డ్ డాన్స్ ఇంకోటి కాకుండా ప్రజలను చేయుతనే పరిచే విధంగా కూడా చాలా పాటలు మేము పాడుతుంటాం మేడం. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది చిన్న చూపు చూసి బడికి పంపించుకునే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం కూడా అమ్మ నన్ను బడికి పంపవే ఓయమ్మ నాకు పలకా బలపం చేతికి ఇవ్వవే, కట్టేలు తెమ్మను నన్ను కూలీని చెయ్యకమ్మ, బట్టాలు ఉతకమని బందీని చెయ్యకమ్మ, చిన్ని తమ్మునెత్తుకునే చిక్కు నాకు పెట్టకమ్మ, అమ్మ నన్ను బడికి పంపవే ఓయమ్మ నాకు పలకా బలపం చేతికి ఇవ్వవే. పలకా బలపం మీ అమ్మ నేను కూలి పని దాన్ని చేయనీయకు అని చెప్పి పాప చాలా బాగా. ఎందుకంటే మేడం వాస్తవికంగా ఆడోళ్ళు లేనిదే లేదు మేడం, అందుకనే ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయారమ్మా, ఆడోళ్ళు లేనిది లోకమేడుండాది నిలదీసి అడుగు తల్లి, ఆడోళ్ళు లేనిది లోకమేడుండాది నిలదీసి అడుగు తల్లి. ఎందుకంటే ఆడోళ్ళు లేనిది ప్రపంచమే లేదు మేడం. అట్లని మేడం ఆడోళ్ళందరూ మంచిగా మేడం, భార్యలు తప్ప. ఎందుకు భార్య వచ్చింది ఇప్పుడు? ఎందుకంటే మేడం వద్దంటే వినదోయమ్మ నా ముద్దుల పెళ్ళం, మంకు పట్టు విడువదు ఎందమ్మా నా గడుసరి పెళ్ళం. మరి నేను ముందుగానే మా ఇల్లు చూశారు కదా మేడం, పూరి గుడిసె చిన్న రేకులు ఉండే, అట్లాంటి దాంట్లో టీవీ అంటది, కూలర్ అంటది, కూర్చొని ఊగే ఊయలంటది, వంట చెయ్యను గ్యాసు అంటది, అప్పెంతైనా తెమ్మని అంటది. ఎందుకంటే అప్పు చేస్తే మొగోళ్ళని అడుగుతారు, ఆడపిల్లలను అడగరు మేడం, ఎందుకంటే మేము చేసుకున్న కర్మ అది. ఎందుకంటే మీరు బీటెక్లు ఎంటెక్లు ఏం చేసినా కూడా ఇంట్లో అన్నం చేసి పెడితే చాలు మేడం, మేము ఏం పని చేయకపోయినా ఖచ్చితంగా మేము మాత్రం పౌలంతా కష్టం చేసి మేము తీసుకురావాల్సిన సాయంత్రానికి డబ్బులు మాత్రం తెచ్చి పెట్టాల్సిందే మేడం. ఆ చెక్కలు మీ చేతి వల్ల మేడం కేవలం ఈ 2 చెక్కలే నాకు అన్నం పెట్టాయి మేడం. ఈ చెక్కలతో నేను వేసుకుంటూ ఈ చెక్కలే నాకు జీవనాధారం. ఎందుకంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడేది ప్రేమించేది ఈ చెక్కలే మేడం. ఈ చెక్కలు తీసుకెళ్ళి ఎంత ప్రోగ్రామ్ అయినా సరే ఈ చెక్కలతోనే సంపంగి చీరేగట్టు సిగలో మల్లాలు పెట్టు, సంపంగి చీరేగట్టు సిగలో మల్లాలు పెట్టు, నా కోసం నడచి రావే అందమైన రంగిని, రంగిరావే బంగారు బొమ్మరావే, రంగిరావే బంగారు బొమ్మరావే. అందరికీ సుమన్ టీవీ ప్రేక్షకాభిమానులకు, ఈ యొక్క చెక్క భజన కళాకారులకు, మరి ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా మా యొక్క చెక్క భజన కళాకారుల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఈ మారుమూల పల్లెటూరుకు మా కోసం ఇచ్చేసి మా కళను 10 మందికి తెలియపరచాలన్న సదుద్దేశంతో ఇచ్చేసినటువంటి మేడం పల్లవి మేడం గారికి, అలాగే కెమెరామెన్ సంతోష్ సార్ గారికి కూడా మేము మా కళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఖచ్చితంగా ఇంకొద్దిగా ఇంకా 10 మంది చూసి 10 మంది తెలియపరచాలన్న సదుద్దేశం వచ్చేసారు. మరి మా యందు ఏమైనా తప్పులుంటే మన్నిస్తారని, అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మరి ఇంత మంచి చేస్తున్నటువంటి సుమన్ టీవీని, ఎందుకంటే ఈ మధ్యనే మనం చూసాం గల్ఫ్ కంట్రీలో ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక అభాగ్యుణ్ణి మరి కేవలం సుమన్ టీవీ వారు ముందుకొచ్చి వీరు వార్తను ప్రచురించడం వల్లనే మరి వాళ్ళ జీవితం సేఫ్ అయిపోయి మరి వాళ్ళు కూడా మరి ఇంటి దగ్గర చేరుకున్నారు. అటువంటి మంచి మనసున్న సుమన్ టీవీని మనం అందరం సబ్స్క్రైబ్ చేసుకొని మరి వాళ్ళను ఆశీర్వదించి మాలాంటి పేద కళాకారులను కూడా ఆశీర్వదించాలని మనం చేసుకుంటూ అందరికీ కూడా మా కళాకారులు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం.